ఫస్ట్ సీన్ ఏంటంటే అమ్మాయికి ఫ్లవర్ తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పాలి. ఫ్లవర్స్ అంటే ఇప్పటికిప్పుడు ఫ్లవర్స్ అమ్మే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ దొరకడం ఏంటి, నువ్వు ఉన్నావు కదరా నేను ఫ్లవర్స్ అమ్మాలా? సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయ్యా. సపోటా సపోటా ఆ గులాబ్ పూలే 10కి 3. హలో, అప్పట్లో గులాబ్ పోలే నరవరు పట్టుకొని రోడ్డు మీద నిలబడాలి. రెడీ అమ్మా, రెడీ నేనేమంటుంది చెప్తాను. రెడీ, యాక్షన్. సోదరా, గులాబీ పూలు 5 పైసలు 5 పైసలు. మిత్రమా, ఆ అమ్మాయికి పూలు ఇచ్చి అప్పుడు వచ్చి మీకు డబ్బులు ఇస్తా మిత్రమా. మిత్రమా అన్నారు, అక్కడే నా మనసు గెలిచారు. ఆల్ ది బెస్ట్ సోదరా. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, అలా దగ్గరికి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పు. సరే పాప, అక్కడే ఉండాలాగు. సముద్రంలో ఉప్పు, శ్మశానంలో నిప్పు, శ్మశానంలో నిప్పు. నాకు అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పరా. సముద్రంలో ఉప్పు, శ్మశానంలో నిప్పు. ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటా. చాలా ఈజీ అమ్మా. ఈ డైలాగ్ చెప్పింది అది ఉంటుందా సార్ అమ్మాయి? ఎందుకంటే నీ ప్రేమలో పడుతుంది, నువ్వు చూడు. సుజాత, ఉండే సముద్రంలో ఉప్పు, శ్మశానంలో పప్పు. పూలు అమ్ముకోవద్దు, డైలాగ్ చెప్పు. సంగీత్ కొంచెం రొమాంటిక్ గా చెప్పాలి. ఇది రొమాంటిక్ 1970s ఇదే రొమాన్స్. సార్ నన్ను చెప్పమంటారా? యాక్షన్. సార్ ప్రాంప్టింగ్ ఇవ్వరా సార్? సముద్రంలో ఉప్పు, సముద్రంలో ఉప్పు, శ్మశానంలో నిప్పు. శ్మశానంలో పప్పు. పప్పు కాదే. బాలేదు సార్, నేను చెప్తాను. అవతల. సముద్రంలో ఉప్పు, సముద్రంలో ఉప్పు, శ్మశానంలో నిప్పు. శ్మశానంలో నిప్పు. ఉన్నంత వరకు నేను నీతోటే ఉంటా. నీతోటే ఉంటాను. అంతే లేదు. అంతే లేదు. అది కాదయ్యా బాబు. డైలాగ్ అయిపోయింది. సారీ. ఇవి అవ్వట్లేదు కానీ ఒకటి పువ్వు ఇలా పట్టుకో. పువ్వా ఇట్రా. పట్టుకోరా. ఏంటి పువ్వు? ఆహా, గులాబీ పువ్వు. ఓకే. నీ చేతికి వస్తే వంగిపోయింది. హీరోయిన్ విలన్ ఏర్పిస్తుంటాడు, నువ్వు విలన్ కొట్టాలి. విలన్ సుధీర్ ప్లీజ్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే, మీరు అటు తిరగండి. ఇదిగో ఇటు చూడు, ఇటురా. కసిగా అలా చూడు. ఎలా ఏడిపించాలో కూడా మీరే చెప్తారా? డైరెక్టర్ మాట వినవా నువ్వు? సారీ. సుధీర్ కసిగా చూడడానికి పెద్ద యాక్టింగ్ చేయక్కర్లేదు, నార్మల్ గా చూస్తాను అలా ఉండిద్ది చూడు. బ్రో, మీ క్యారెక్టర్ ఇంత బేడా? ఏమండి అలా బ్యాడ్ చేశారు కానీ చాలా మంచి ఉండండి బాబు. పండుతున్నట్టుంది. సుజాత, అది ఏదో ఒక విజిల్ అయ్యి ఇప్పుడు నువ్వు వచ్చి కొట్టాలి. ఏంటి విజిల్ గా కొట్టేస్తారా? 1970s లో అంతే, విసిలేసినా తంతారు. ఏదో తేడాగా ఉందేంటి? నేను ప్రభాకర్ అని పిలుస్తా, ఓకేనా? వెరీ గుడ్, వాట్ ఆ పర్ఫార్మెన్స్ రే. ప్రభాకర్ అని పిలుస్తుంది, నువ్వు సుజాత అని పిలువు. నువ్వు మధ్యలో రెడీ, 1 2 3 యాక్షన్. సుజాత, ప్రభాకర్. విలన్. నన్ను కొట్టండి లాగాలి. మళ్ళీ కొట్టండి. ఒరే, హీరో ఒకసారి కొడితే ఇక్కడ పడాలి కానీ ఏ అమ్మాయి మీద పడితే అమ్మాయి మీద పడతావేరా? అంటే ఆయన చాలా గట్టి కొట్టారు సార్. సరే అదే కాబట్టి నేను కొడితే వెళ్ళిపోడు. నీకు ఏమాత్రం బుద్ధి అని ఉందిరా విలను? ఎవడు కొట్టినా వెళ్ళి అమ్మాయి మీద పడతావరా? నువ్వు విలన్ చేద్దాం అనుకున్నారా? నువ్వు మరీ కామాంతుడు బిహేవ్ చేస్తున్నావు. చిచ్చి. సార్ నాకు ఎలాంటి వద్దు, సాంగ్స్ అయితే చెప్పండి. సాంగ్ ఇప్పుడు చూడు, మీరు కూడా సాంగ్ చేస్తారు కదా? చేస్తాం. నువ్వు కొరియోగ్రాఫర్. నాకు అసిస్టెంట్ కావాలి. కావ్య, నీకు పేమెంట్ ఇవ్వడమే బొక్క. పేమెంట్ వద్దు, ఫ్రీ.
ఈ పెద్ద నువ్వు చేసే డాన్స్ కి అసిస్టెంట్ ఏం అవసరం లేదు. పర్లేదు డైరెక్టర్ సార్ నేను వస్తాను. డైరెక్టర్ నేనా నువ్వా మొన్న కొత్త సినిమాకి స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేసి ఇచ్చా కదా, ఏం మార్చమన్నారు దాంట్లో? మిమ్మల్నే మార్చమన్నారు. ఈ నాకు డైరెక్ట్ చెప్పకూడదు, మిమ్మల్నే మార్చమన్నారు. ఇంకొంచెం దగ్గరికి వచ్చి చెప్పొచ్చు. కాదు ఏం మీ ప్రాబ్లం ఏంట్రా మీది? అమ్మాయి చేయబట్టుకో సాంగ్ ప్లే చేస్తాము సార్. అలా దానికి పర్ఫార్మెన్స్ ఇవ్వడమే. ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే నేను ఎలా చేస్తానో అలా చెయ్యి. Done. ఇలా చేయబట్టుకో. నన్ను దోచుకుందు బట్టి టింగ్ టింగ్. మీరు ఏం చేయండి, మీరు అలా ఉండండి అంతే. నన్ను దోచుకుందు బట్టి. అరే నీకు నేను ఏం చెప్తున్నాను నీకు అర్థమవుతుంది? బాబు సాంగ్ ఏంటి ఇలా వర్కౌట్ అవుతుంది కానీ. నన్ను దోచుకుందు బట్టి. నువ్వు షర్ట్ ఎందుకు ఇప్పావు? ఏ పాటకి చేస్తే అప్పుడు బట్టలు ఇప్పుతూ ఉంటావా? ఇది పట్టుకోండి సార్. సాంగ్ నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసాని. కట్టు. ఎవరెవరిని దోచుకుంటున్నారా? లిరిక్స్ తగ్గట్టుగా భావం ఉండాలి. జరు ఎలా చేయాలి నేను చూపిస్తాను. చూపించండి, నువ్వు జరగచ్చు. నాతో చూపించండి. హలో పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది నేను, అయినా నీతో నాకేనే జరగా. నువ్వు రావే బాబు ఇంకా అటు నిలబడి చూస్తుంది సార్. మీరు ఇచ్చండి. రెడీ అమ్మా సాంగ్. నన్ను దోచుకుందు బట్టి. నన్ను దోచుకుందు బట్టి. కట్. ఇది ఇలా చేయాలి. బా సూపర్. మీరు లాగా నేను చేస్తాను. సౌండ్. నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసాని. ఏదిరా మోహన్లో ఎక్స్ప్రెషన్ ఏదిరా? సార్ నన్ను దోచుకుందు అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చా కదా. 1970s ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా? నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చావా? నేను తప్ప డైరెక్టర్ కొరియోగ్రఫీ ఇద్దరు చేస్తున్నారు, నేను ఏం చేసిన నాకే అర్థం కావట్లేదు. సంగీత్ ఇప్పుడు నువ్వు సంగీత్ శోభన్ కాదు, శోభన్ బాబు. తిప్పు రింగ్ తిప్పు రాజా. యాక్షన్ చెప్తాను చేయండి. నువ్వు పక్కకి వెళ్ళు, ఇద్దరు అమ్మాయిలు పెట్టండి, అది బాగుంది పాట. రెడీ 1 2 3 సాంగ్. నన్ను దోచుకుందు బట్టి. నన్ను దోచుకుందు బట్టి. ఇక్కడ ఏం జరిగింది నాకు తెలీదు. మీరు ఇది వరకు ఎపిసోడ్ చూడలేదు కానీ సుధీర్ కి అబ్బాయిలతో డాన్స్ చేయడం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆయన. ఏమండి?